గంగ పిల్లలందరినీ కూడా తీసుకొని స్కూల్కి అయితే వస్తుంది. గంగ అలా పిల్లలందరినీ తీసుకొని స్కూల్కి రావడం చూసి అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అందరూ కూడా గంగ వెనకే వస్తూ ఉంటారు. ఇక గంగ, గంగాధర్, సంతోషి వీళ్ళందరూ కూడా వాళ్ళతో కలిసి వస్తారు. ఇక సంతోషి అయితే అక్కడ ఉన్న గంగాధర్ని చూసి మురిసిపోతూ ఉంటుంది. అలా పిల్లలందరూ వచ్చాక గుడ్ మార్నింగ్ హెడ్ మాస్టర్ గారు అని చెప్పి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ చెప్తారు. ఇక పిల్లలందరినీ అలా చూసి హెడ్ మాస్టర్ గారు అయితే చాలా సంతోషిస్తారు. ఇక పిల్లలు అలా స్కూల్కి వెళ్ళడం చూసి అక్కడ ఉన్న గంగ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అందరినీ కూడా డైలీ స్కూల్కి పంపిస్తానని హెడ్ మాస్టర్కి అయితే గంగ మాట ఇస్తుంది. అలా వాళ్ళైతే మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఒక ఆవిడ వాళ్ళ ఆయన అయితే అలా వస్తూ ఉంటారు. పరిగెత్తుకుంటూ మేడం గారు అంటూ వస్తూ ఉంటారు. అది చూసి గంగాధర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి, ఏమైంది, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి గంగ ఆమెని అడుగుతూ ఉంటుంది. ఆమె ఇలా అంటూ ఉంటుంది, మేడం గారు, నా కూతుర్ని ఆ దుర్మార్గుడు ఎత్తుకెళ్ళిపోయాడు మేడం గారు అని చెప్పి అంటూ ఉంటారు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు, ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి గంగ షాక్ అయ్యి అడుగుతూ ఉంటుంది. అవును మేడం గారు, ఆ భూపతి రాజుగాడు నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయాడు, నా కూతుర్ని వాడు పెళ్లి చేసుకుంటాడంట అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న గంగాధర్ వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అవునమ్మా, పెళ్లి చేసుకొని వాడంట నా కూతుర్ని ఆడి దగ్గరే ఉంచుకుంటాడంట, నాకెందుకో భయంగా ఉందమ్మా అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న గంగ కూడా షాక్ అయ్యి, ఏంటి, మీరేం బాధపడకండి, నేనే ఇప్పుడే వెళ్ళి వాడి అంతు చూస్తాను, ఎటువైపు తీసుకువెళ్ళాడు అని చెప్పి ఎంక్వైరీలు అవి చేస్తూ ఉంటుంది. ఇక గంగ ఆ అమ్మాయిని కాపాడగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.